హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి. సో గైస్, మనం ప్రతిరోజు వార్తలు చెప్పుకుంటాం కదండి. ఈరోజు ఒక ముఖ్యమైన చిన్న స్టోరీ చెప్తాను. స్టోరీ అంటే ఇది యథార్థ సంఘటన, నిజంగా జరిగిన సంఘటన అండి. గల్ఫ్ దేశాల్లో ఒకప్పుడు అత్యంత ధనవంతుడు అతను పేదవాడైపోయాడు. ఏ విధంగా పేదవాడైపోయాడు, అతను అతని కథ ఏంటి చెప్తాను వినండి. సో నిజంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. సో అద్నాన్ కొసాగి, ఇతని పేరు అద్నాన్ కొసాగి. ఇతను 1980s అత్యంత ధనవంతుడు. గల్ఫ్ దేశంలోనే అత్యంత ధనవంతుడు. సౌదీలో ఇతను అత్యంత ధనవంతుడు అద్నాన్ కొసాగి. సో ఇతనితో మీట్ అవ్వడానికి దేశ విదేశాల్లో ఉన్న పెద్ద పెద్ద ధనవంతులు కానీ పెద్ద పెద్ద స్టార్స్ కానీ ఇతనితో జస్ట్ కలిసి మాట్లాడడానికి 6 నెలలు 7 నెలలు వెయిట్ చేసేవారంట. అంతటి అత్యంత ధనవంతుడు. ఓకే, నెక్స్ట్ ఇతనికి 3 పర్సనల్గా విమానాలు ఉన్నాయి. 1970 ఆ టైంలో ఇతనికి పర్సనల్గా 3 విమానాలు, నెక్స్ట్ 4 హెలికాప్టర్లు, తర్వాత 14 హోటల్స్. సో షిప్పులు, పర్సనల్గా ఇతను తిరగడానికి షిప్పులు 3 షిప్పులు ఉన్నాయంటండి. చూడండి ఎంత ధనవంతుడు ఆ టైంలో. సో అయితే ఒకప్పుడు ఇతను కెన్యాలో ఉండగా ఇతనికి 5 సంవత్సరాల కొడుకు, డాడీ నాకు ఐస్ క్రీమ్ చాక్లెట్ తినాలనిపిస్తుంది తీసుకురానాడంట. ఇతను తన సొంత ఫ్లైట్ వేసుకుని, విమానం వేసుకుని ప్యారిస్ వెళ్ళి ఐస్ క్రీమ్ కొన్నాడు. ప్యారిస్ అంటే ఐస్ క్రీమ్కి ప్రసిద్ధి ప్యారిస్. తర్వాత జెనీవా వెళ్ళి చాక్లెట్ కొన్నాడు. చాక్లెట్లు బాగా ప్రొడ్యూస్ అవుతాయి జెనీవాలో. అయితే నైట్కి ఇంటికి వచ్చి తన 5 ఏళ్ల కొడుకు చేత ఐస్ క్రీమ్ చాక్లెట్ తినిపించాడండి. అత్యంత ఖరీదైన చాక్లెట్, అత్యంత ఖరీదైన ఐస్ క్రీమ్ చూడండి. సో అంటే అంతటి ధనవంతుడు. కొడుకు కోరిన చిన్న కోరికకి విమానం వేసుకుని వెళ్ళి తీసుకొచ్చేంత ధనవంతుడు. ఇతనికి రోజుకి, ఆ రోజుల్లోనే రోజుకి $2 మిలియన్, $2 మిలియన్ ఇతను ఖర్చు అంటండి. $2 మిలియన్ రోజు ఖర్చు ఇతనికి. చూడండి ఎంత ధనవంతుడు. సో నెక్స్ట్ ఇదిలా ఉండగా బ్రూనే సుల్తాన్ దగ్గర లేని ఆస్తులు కూడా ఇతనికి ఉన్నాయి. బ్రూనే సుల్తాన్ అంటే ఎవరు? ప్రపంచంలోనే ధనికుడు ఆయన. అతని దగ్గర లేని ఆస్తులు కూడా ఈ అద్నాన్ కొసాగి దగ్గర ఉన్నాయంటండి. నెక్స్ట్ ఇదిలా ఉండగా ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ఎవరు? డొనాల్డ్ ట్రంప్ కదా. సో డొనాల్డ్ ట్రంప్ గారు కూడా ఒకప్పుడు అద్నానీ కొసాగి గారి దగ్గర 29 మిలియన్ విలువ గల ఆస్తులు కొనారంటండి ఒకప్పుడు, అంటే ఇద్దరు యంగేజ్లో ఉన్నప్పుడు. సో అంటే చూడండి, డొనాల్డ్ ట్రంప్ కూడా అంత ధనవంతుడు ఆ టైంలో చూడండి. సో నెక్స్ట్ ఇదిలా ఉండగా ఇతని యొక్క ఫస్ట్ వైఫ్ అమెరికన్. అయితే ఇతను ఈ భార్యకి విడాకులు ఇచ్చేసాడు. అయితే విడాకులు ఇచ్చి మనువర్తి అంటారు కదా, తెలుగులో మనువర్తి అంటారంటే భార్యకి విడాకులు ఇచ్చే ఉంటే తన జీవన నిమిత్తం కొంత డబ్బు ఇస్తాం. సో యాజ్ ఎ లీగల్గా అయితే మనువర్తి అంటారు తెలుగులో. మనువర్తి ఇతను ఆ రోజుల్లో $875 మిలియన్ ఇచ్చాడంటండి. చూడండి, $1 మిలియన్ అంటేనే జీవితం సరిపోద్ది. అలాంటిది $800 మిలియన్ ఆ రోజుల్లో అమెరికన్ మహిళకి మనువర్తి ఇచ్చాడంట. అంటే ప్రపంచంలో ఇంతవరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరో కూడా ఇంత దమ్మున్న మగవాడు లేడు. భార్యకి ఇంత మనువర్తి ఇచ్చాడు అనమాట. ఇంత దమ్ముడు అప్పుడు లేడు, ఇప్పుడు లేడు. అంటే దేశాన్ని పాలించే రాజులకు కూడా అంత దమ్ము లేదు. $875 మిలియన్ మనువర్తి ఇచ్చేంత దమ్ము, అంతటి ధనికుడు అదని కొసాగి గారు. ఓకే, అయితే ఇతనికి లీగల్గా 4 భార్యలు, ఇల్లీగల్గా 8 మంది భార్యలు, అయితే మొత్తం 12 మంది. మనం ఆ మాత్రం ఇంకా సంఖ్య తక్కువే నేను చెప్పాలంటే. అయితే ఇతను ఒకసారి స్పెయిన్లో ఒక పెద్ద పార్టీ ఇచ్చాడు. దేశ విదేశాల నుండి 400 మంది అంటే ముఖ్యమైన విఐపీస్ని పిలిచి పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి రిచార్డ్ నిక్సన్ గారు కూడా హాజరయ్యారు. అతని యొక్క కుమార్తెకి, చిన్న పిల్ల, ఆ రిచార్డ్ నిక్సన్ గారి కుమార్తె, ఆ చిన్న పిల్లకి ఇతను ₹1 కోటి విలువ గల వజ్రాల హారాన్ని ఇచ్చాడండి. వజ్రాల యొక్క డైమండ్ హారం ఇచ్చాడంట. చూడండి ఎంత ధనవంతుడు. చిన్న పిల్లకి ₹1 కోటి విలువ గల డైమండ్ హారం ఇచ్చాడంట. సో నెక్స్ట్ ఇతను ఇలా రకరకాల బిజినెస్లు, చాలా బిజినెస్లు ఉన్నాయి. ఈ బిజినెస్లో ఇతనికి ఏంటంటే ముఖ్యమైనది ఆయుధాల బిజినెస్, వెపన్స్ బిజినెస్ అనమాట. అంటే బ్రిటన్, సౌదీల మధ్య వెపన్స్ డీలింగ్ చేస్తుంటాడు ఇతను. ఆ రోజుల్లో ఇతను $20 బిలియన్ విలువ గల వెపన్ డీలింగ్ చేసాడంట, ఆయుధాల బిజినెస్. అయితే చాలామంది పెద్దవాళ్ళు ఇతనికి చాలా సలహాలు ఇచ్చేవారు అద్నాన్ కొసాగి గారికి. అదేంటంటే ఇస్లాం ధర్మాన్ని పాటించు, అంటే నీ దగ్గర ఉన్న కొంత ధనాన్ని పేదవాళ్ళకి పంచు, ఆకలితో ఉన్న వాళ్ళకి ఆకలి తీర్చు, ఆ దేవుడు నిన్ను ఎప్పుడూ కాపాడతాడని చెప్తుంటే ఇతను నిరాకరించేవాడు. పేదవాళ్ళకి ఎవరికి సాయం చేసేవాడు కాదు. అంటే అటువంటి యాక్టివిటీస్ లేవు ఇతనికి. సో ఇస్లాం ధర్మాన్ని పాటించట్లేదు. అయితే
మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తారు కదా. రోజులు ముందుకు వెళ్తున్న కొలిది వ్యాపారంలో నష్టం రావడం స్టార్ట్ అయింది. ప్రతి చోట బిజినెస్ పూర్తిగా లాస్. ఎంత లాస్ అంటే డబ్బున్నప్పుడు అందరూ ఫ్రెండ్సే, అందరూ మిత్రులే, అందరూ చుట్టాలే. కానీ ఎప్పుడైతే డబ్బులు ఎత్తి దూరం జరుగుతుందో మిత్రులు బంధువులు అందరూ దూరం దూరం అయిపోయారంట. ఇతను ఎంత నష్టపోయాడంటే 20 సంవత్సరాల పాటు ప్రపంచానికి ఎవరికి తెలియదు ఇతను ఎక్కడున్నాడని చెప్పి. అటువంటి పొజిషన్లోకి వెళ్ళిపోయాడు. అంటే అక్కడ మొత్తం అసలు అన్నీ పోయాయి. అంటే ఇచ్చే దేవుడు మొత్తాన్ని తీసుకున్నాడు అనుకోండి. సో మొత్తం అన్నీ పోయాయి. అయితే ఒక 20 సంవత్సరాల తర్వాత లండన్లో ఒక రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తాడు ఈ అద్నాన్ కొసాయి గారు. అయితే దూరంగా చాలామంది లైన్లో నించున్నారు. ఏంటి లైన్ అని చూసి అక్కడికి వెళ్ళాడు అనమాట. అయితే అక్కడ ఒక సౌదీ వ్యక్తి, అంటే అతను కూడా ఒక అత్యంత ధనికుడు అనమాట, సౌదీ వ్యక్తి. అతను ఈ పేదవాళ్ళకి ఏదైనా చిన్న చిన్న కోరికలు ఉంటే సాయం చేస్తుంటాడు అనమాట. ఇతను లైన్లో నించున్నాడు. ఇతను వంతు వచ్చింది. ఆ సౌదీ వ్యక్తి ఇతను అడిగాడు అద్నాన్ కొసాయి గారిని, నీకు ఏం కావాలని చెప్పి. ఇతను అన్నాడు అంటే అద్నాన్ కొసాయి గారు అన్నాడు, నన్ను నా దేశం పంపించండి, ముఖ్యంగా మక్కా వెళ్ళాలి, నన్ను మక్కాకు పంపించండి అని చెప్పి కోరితే వెంటనే ఆ ధనికుడు ఇతనికి టికెట్ ఇచ్చాడు. ఎకానమీ టికెట్ అనమాట. చూడండి, అద్నాన్ కొసాయి గారు సొంత విమానం, సొంత ఫ్లైటు, సొంత షిప్లో ట్రావెల్ చేసే వ్యక్తి చివరికి ఎకానమీలో ట్రావెల్ చేసి మక్కాకి వెళ్ళాడండి ఇతను. అయితే చివరికి సౌదీ చేరుకున్నాడు. అయితే తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత 2017లో ఇతను చనిపోయాడు. కానీ చనిపోయినప్పుడు బయట ప్రపంచం ఎవరికీ తెలియదు అద్నాన్ కొసాయి ఎవరని చెప్పి. సో ఇస్లాం ధర్మాన్ని పాటించకుండా ఇతను మొత్తం తన సొంత ఖర్చులే పెట్టుకున్నాడు అనమాట. సో ఇది ఒక ధనికుడు కదండి. సౌదీలో అంటే నా భూతో నా భవిష్యత్తు అంటారు కదా, ఇంత ఖరీదైన ధనికుడు అప్పుడు ఉండేవాడు. కానీ ఇప్పుడు అంత ధనికులు మేబీ లేరేమో. సో అంత ధనికుడు అండి ఇతను. ఇది ఒక ధనికుడు కదండి. సో ఈ కథ విన్నారు కదా, కథ కాదు నిజమే, ఫ్యాక్ట్ ఇది. సో మీ అభిప్రాయం తెలియ కామెంట్ చేయండి, సరదాగా కామెంట్ చేయండి, తెలుసుకుందాం. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.